హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో కొన్ని రకాల కూరగాయ మొక్కలు అయితే నాటుకుంటున్నానండి. అలాగే సాయిల్ మిక్సింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఈ కుండీలో మొక్కలు ఏ విధంగా నాటుకోవాలి. మనం లాస్ట్ వీడియోలో కొన్ని రకాల సీడ్స్ అయితే వేసుకున్నాం కదా, అవన్నీ ఎంత బాగా వచ్చాయి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అలాగే మన గార్డెన్లో కొన్ని రకాల పూల మొక్కలకి పూలు చాలా బాగా వచ్చాయండి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము కుండీలలో మొక్కలు నాటుకుంటున్నాం కాబట్టి కుండీ వెయిట్లెస్గా ఉండేకి మా సాయిల్ని ఏ విధంగా కలుపుకోవాలో చూసేయండి. అలాగే మొక్కల వేర్లు కూడా పాడవకుండా మనకు మొక్కలు హెల్దీగా ఎలాంటి చీడలు లేకుండా ఉండడానికి ఇక్కడ మట్టిలోనే మనం ఏం కలుపుతున్నానో కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ నేను ఎర్రమట్టి తీసుకున్నానండి. అలాగే ఇక్కడ కోకోపీటు అలాగే పశువుల ఎరువు కూడా వేసుకున్నాను. ఇక్కడ మనం కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న మట్టి కూడా కొద్దిగా ఉందండి. మొక్క వేర్లు పాడవకుండా అలా అంటే మొక్క హెల్దీగా రావడానికి ఇక్కడ నేను వేపపిండి అయితే వేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ మట్టిలో నేను వేపపిండిని అంతా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా సాయిల్లోనే మనం వేపపిండి వేసుకోవడం వల్ల ఎలాంటి చీడలు లేకుండా మొక్క హెల్దీగా వస్తుంది. ఇక్కడ నేను కొన్ని మొక్కలు నాటుకోవడానికి పెద్ద టబ్స్ అయితే తీసుకున్నానండి. ఇవి మనము మట్టి ఎక్కువ పడుతుంది, కుండి వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది కదా, అలా కాకుండా ఈ టబ్స్కి అయితే అడుగు బాగాన హోల్స్ పెట్టేసి దాని లోపల కొద్దిగా మనం ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఇలాంటివి వేసేసి ఈ మట్టి పోసామంటే కుండీ వెయిట్లెస్ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను కిచెన్ వేస్ట్ తయారు చేసుకున్నాను కదా, అది చూడండి ఇలా నేను పగలగొడుతున్నాను. నేను ఫస్ట్ టైం కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకున్నానండి. చాలా బాగా సేమ్ మట్టిలాగే వచ్చేసింది, చాలా బాగా వచ్చిందండి. మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి ఈ కంపోస్ట్ వల్ల. ఇంకంత బాగా వర్షాకాలం కదండి, కూరగాయల మొక్కలు కానీ అన్ని పూల మొక్కలు కానీ చాలా బాగా వస్తాయి. ఈ సీజన్లో అయితే ఏ మొక్కలు నాటుకున్నా కూడా బాగా వస్తాయండి. అందుకని నేను కొన్ని కూరగాయ మొక్కలు అయితే పెట్టుకున్నాను. నా దగ్గర ఉండే పాత టబ్బులు ఇవన్నీ కూడా నేను ఈ విధంగా హోల్స్ పెట్టేసి మొక్కలు అయితే నాటుకున్నానండి. హోల్స్ అయితే నేను ఈ విధంగా పెట్టుకుంటాను. నేను ఒక స్క్రూ డ్రైవర్ని హీట్ చేసేసి ఇందులో ఇలా హోల్స్ టైట్గా ఇలా అన్నేసామంటే మన హోల్స్ అనేది బాగా పడిపోతాయి. ఎలాంటి టబ్స్కైనా ఈ విధంగా హోల్స్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు అండి. నేను ఎప్పుడు ఇలా హోల్స్ పెట్టుకునేది చూపించలేదు కదా, ఫస్ట్ టైం ఒకసారి చూపిద్దామనేసి ఇలా చూపిస్తున్నాను చూడండి. మట్టిని అయితే బాగా కలుపుకునేసానండి. ఇప్పుడైతే అన్ని టబ్స్కి నేను హోల్స్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడైతే వీటన్నిటికి కూడా మట్టి నింపుకుంటున్నాను. మీ దగ్గర పశువుల ఎరువు లేనట్లయితే కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకొని మొక్కలకి వేసుకోండి, మొక్కలు చాలా బాగా వస్తాయి. ఈ కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి ఒక 100 రూపీస్ టబ్బులు కానీ ఏదన్నా కూడా మీ దగ్గర పాత టబ్బు ఉన్నట్లయితే అడుగు బాగాన కొద్దిగా మట్టి వేసేసుకోండి. దానిపైన మనము కిచెన్ వేస్ట్ అంటే ఎర్రగడ్డ పొట్టు కానీ అలాగే కూరగాయలు మనం తరుగు వేస్ట్గా ఉంటాయి కదా, అవన్నీ కూడా, అలాగే అరటి తొక్కలు, వాటర్ మిలన్ తొక్కలు కానీ లేదంటే ఎగ్ సెల్స్, మీరు పూజకు వాడిన పూలన్నీ వేస్ట్గా ఎక్కడెక్కడో పడేస్తుంటారు. అలా కాకుండా ఇలా కిచెన్ వేస్ట్లో వేసేయండి. మొక్కలకి మళ్ళీ మనకు ఎరువులాగా తయారవుతుంది. ఎక్కడ మనం చెత్తలో పడేయకుండా ఇలా అయితే చేసుకోండి. మొక్కలకు మంచి హెల్దీగా ఉంటుంది. కొద్దిగా అన్ని మొక్కలకు మట్టి కానీ వేశారంటే మొక్కలు అయితే చాలా బాగొస్తాయండి. చూడండి, ఈ విధంగా అన్ని టబ్లకు నేను మట్టి వేసుకున్న తర్వాత నీళ్లు పట్టి పెట్టేశానండి. నెక్స్ట్ డే నేను మొక్కలు నాటుకున్నాను. ఇలా మట్టి నానడం వల్ల మొక్కలు అనేది మనకు బాగా వస్తాయి, హీట్ అనేది తగ్గిపోతుంది మట్టిలో ఉండే హీటు. ఇక్కడ నేను నర్సరీ నుండి కొన్ని కూరగాయ మొక్కలు అయితే తెచ్చుకున్నానండి. టమోటా అలాగే వంకాయ, పచ్చిమిర్చి ఇలా కొన్ని నార్లు అయితే తెచ్చుకున్నానండి. ఇవన్నీ కూడా ఇప్పుడు నాటుకుంటున్నాను. ఇవి వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఎండలు తగ్గిపోయాయి. ఇప్పుడైతే మనకి ఈ కూరగాయ మొక్కలు బాగా వస్తాయండి. మనం మట్టిలోని వేపపిండి వేసుకోవడం వల్ల మొక్కలు ఎలాంటి చీడ లేకుండా మొక్కలు హెల్దీగా వస్తాయి. నేనైతే ఇవి నాటి దాదాపు 1 మంత్ అయిందండి. మొక్కలు చాలా బాగా వచ్చేసాయి. ఈ నారు నేను వెజిటేబుల్ నర్సరీలలో తీసుకున్నానండి. ఇక్కడ నాకు 20 రూపీస్కి అయితే ఈ నారు తెచ్చుకున్నాను. టమోటా అలాగే వంకాయ, పచ్చిమిర్చి తీసుకున్నాను. కొన్ని ఇవి మొటిక్కాయ అలాగే బెండకాయ అయితే సీడ్స్ తీసుకున్నానండి. నా దగ్గర నేలపైన కానీ కుండీలో కూడా అన్ని పూల మొక్కలే ఉండేవి. ఒకసారి కోకోపీట్లో ఈ టమోటా మొక్క వచ్చింది. టమోటాలు అయితే ఫుల్గా కాసాయి. అప్పటి నుంచి ఇంకా కూరగాయలు కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి కొద్దిగా నారైతే తెచ్చుకున్నాను. అలాగే గోరుచిక్కుడు అలాగే బెండ విత్తనాలు కూడా తెచ్చుకున్నానండి. అవన్నీ కూడా బాగా వచ్చాయి, మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఈ విధంగా అయితే నాటేసుకున్నాను. మాకు రాయలసీమ సైడ్ మొత్తం చారల వంకాయ దొరుకుతుందండి. అంటే పర్పుల్ కలర్లో వైట్ కలర్ వస్తుంది, అలా ఆ వంకాయ మాత్రమే దొరుకుతుందండి. నారు కూడా అదే. ఇది మా సైడ్ దొరికే వంకాయలు విజయవాడ సైడ్ దొరకడం లేదని సీడ్స్ అయితే అడిగారండి వేరే వాళ్ళు. కానీ మాకు వేరే వంకాయలు అయితే మాకు ఇక్కడ దొరకడం లేదు. టమోటాను 2-3 కుండీలలో నాటుకున్నానండి. అలాగే ఒక దాంట్లో మాత్రం పచ్చిమిర్చి నాటుకున్నాను. మిగతా అన్ని వాటిలో ఎక్కువ వంకాయ నారు అయితే నాటుకున్నాను. నేనైతే ఇవన్నీ బాగా వస్తాయి అనుకోలేదు. ఒక దాంట్లో 2-3 అలా పెట్టానండి. అంటే కొన్ని వస్తాయి, కొన్ని చనిపోతాయి కదా, కొన్ని బాగుంటాయిలే అనుకునేసి ఇలా 2-3 పెట్టాను.
కానీ అన్నీ చాలా బాగా వచ్చేసాయి. అంటే ఇలా చిన్న కుండీలో నేను 2-3 పెట్టాను కదా, అవన్నీ కూడా ఫుల్గా వచ్చేసాయి. ఇవన్నీ కూడా కుండీలో నిండుగా అయిపోయాయండి. నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను, చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇప్పుడు ఇంకా పూత కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంత కుండి మొత్తం కవర్ అయిపోయింది, అంత ఎక్కువగా వచ్చేసాయి. ఇలా మొక్కలన్నీ నాటుకున్నాక నేను ఆల్రెడీ మట్టి అంతా తడిగా ఉంది కదా, అందుకని కొద్దిగా వాటర్ చల్లుతున్నాను. వీడియో లెంత్ అయిపోతుందని చాలా వరకు కట్ చేశానండి వీడియో. చూడండి ఇక్కడ మనం ముందు రోజా మొక్కలు నాటుకున్నాం కదా, ఇవి ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తూ ఉన్నాయి. ఈ కుండీలలో అన్నిట్లో ఈ తెల్లగల్చేరాకు బాగా వచ్చిందండి, పప్పుకైతే చాలా బాగుంది. ఇక చూడండి మనం ముందు పెట్టిన రోజా మొక్కలకి ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది బాగా వస్తున్నాయండి. ఆల్రెడీ కొన్ని రోజా పూలు వచ్చాయి, నేను కట్ చేశాను, కానీ మళ్ళీ కొత్తగా ఇగుర్లు కూడా వచ్చాయి. అలాగే ఇక్కడ మనం కొమ్మతో పెట్టిన డిసెంబరం కొమ్మ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇక్కడ కాగడా మల్లీలు కూడా పూలు వస్తున్నాయి ఇప్పుడు. ఈ మందారము ఆరెంజ్ ముద్ద మందారం అండి, మొగ్గలు వస్తున్నాయి కానీ రాలిపోతున్నాయి. అయితే ఒంటిరెక్క మందారాలు ఫుల్గా వస్తున్నాయండి నాకు. ఈ ముద్ద మందారం మాత్రం మొగ్గలు రాలిపోతున్నాయి. కామెంట్లో కూడా వేరే ఒకరు అడిగారు, నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. ఇది వాళ్ళకు ఏ రకం మందారం మొగ్గలు రాలిపోతున్నాయి తెలియదు, కానీ ఇవైతే నాకు కూడా ఇలానే జరుగుతుందండి. టెర్రస్ పైన ఈ గడ్డి గులాబీలు అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయండి, డైలీ బాగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కొన్ని రోజా ముక్కలు కూడా నాకు పూలు అయితే కొన్ని వస్తున్నాయండి. ఈ ఎండలకైతే చాలా వరకు పాడైపోయాయి. ఇక్కడ చూడండి అన్ని కుండీల్లో తెల్లగాల్జేరాకు అయితే ఫుల్గా వచ్చింది. లాస్ట్ వీడియోలో మనము ఈ కుండీలో అయితే పచ్చిమిర్చి సీడ్స్, అలాగే డేరా పువ్వు కానీ కొన్ని రకాల సీడ్స్ అయితే వేసుకున్నాం కదా, అవన్నీ చాలా బాగా వచ్చాయి చూడండి. ఇది వచ్చి రణపాల మొక్క అండి, కిడ్నీలకు బాగా హెల్త్కి బాగుంటుందని. ఇది వచ్చి పింక్ కలర్ బంతి అండి, ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఇది వచ్చి కొమ్మ కనకాంబరము. ఇలా ఇది వచ్చి ఎల్లో కనకాంబరం పెట్టానండి. చూడండి ఇవి గడ్డి గులాబీలు ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయో. అలాగే ఇప్పుడు సీజన్ ఏమో ఇవి సంపెంగలు కూడా వస్తున్నాయండి. అంత బాగా స్మెల్ అయితే ఏదైనా పైకి వచ్చేటప్పుడు గమ్మని స్మెల్ వస్తూ ఉంటుంది ఈ సంపెంగ. ఆ సైడ్ ఇంకొక కుండీలో కూడా సంపెంగలు ఉన్నాయండి, అవి కూడా ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంకా నేలపైన అయితే మందారాలు అయితే ఫుల్గా వస్తాయండి నాకు, ఒంటరెక్క పూలు. ఇవన్నీ పైన మిద్దె పైన మాత్రమే, కింద అయితే మందారాలు ఎక్కువగా ఉన్నాయి, అవి అయితే ఫుల్గా వస్తాయి. 6-7 రకాలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి కాగడా మల్లెలు నాకు డైలీ కొన్ని కాగడా మల్లెలు అయితే బాగా వస్తాయి. ఇది 1 వీక్ తర్వాత వీడియో అండి. 1 వీక్ వర్షం పడేసరికి ఫుల్గా ఎంత ఫాస్ట్గా వచ్చినాయి చూడండి విత్తనాలన్నీ కూడా. మీకు అప్పుడు 1 వీక్ ముందు చూపించాను కదా సీడ్స్ ఎంత బాగా వచ్చాయని, ఇప్పుడు బాగా వచ్చేసాయండి. పువ్వులు కూడా వర్షం పడేసరికి ఫుల్గా వచ్చేసాయి. ఇక్కడ చూడండి మనం సీడ్స్ వేసామన్నాం కదా, అవి కూడా ఎంత బాగా వచ్చేసాయో ఫాస్ట్గా. నా దగ్గర గంధం కలర్ మందారం మొక్క ఉందండి, దానికి మొక్క నిండుగా ఫ్లవరింగ్ ఉంటుంది. అయితే దానికి ఈ మధ్య నాకు పింక్ కలర్ మందారం వస్తుంది, మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక నేను తెల్లగాల్జేరాకు పప్పు కోసం కోసుకుంటున్నానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.